శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక జరిగిన కుట్రలో ఆమె భాగస్వామ్యం అయ్యారన్నారు. సావిత్రిని మించి నటిస్తోందని, ఆత్మహత్య పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రివిలేజ్ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తానని, పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తానన్నారు. తన కాలి చెప్పు విలువలేని వారు చేసే ఆరోపణలను ఎదుర్కొంటానంటూ ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఎమ్మెల్యేగా తన ప్రివిలేజ్ను ప్రశ్నించే హక్కు ఉద్యోగులకు లేదన్నారు. రిజర్వేషన్ అనేది ఉద్యోగం పొందడానికే తప్ప విధులు నిర్వహించడానికి కాదన్నారు. శారీరకంగా, మానసికంగా హింసించాలనే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూన. కేజీబీవీ అక్రమాలపై తనకు ఫిర్యాదులు వచ్చాయని, అందుకే పిలిచి మాట్లాడానని అన్నారు. తన ఆఫీసులో తనపైనే అరిచి తననే బెదిరించిందని అన్నారు ఎమ్మెల్యే. ఆ సమయంలో ఇతర ఉద్యోగులు 200 మంది జనం సాక్ష్యంగా ఉన్నారన్నారు. పోక్సో కేసులో నిందితుడు రౌడీ షీటర్ అయిన సోదరుడి పేరు చెప్పి తనను బెదిరించిందని చెప్పారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇదంతా స్థానిక వైసీపీ నేతలు ఆడిస్తున్న డ్రామా అంటూ ఆరోపించారు. శారీరక హింస అంటే ఎలా జరుగుతుంది? ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారానే శారీరక హింస జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, లెట్ యూ షో మీ ది ప్రూఫ్స్, ఆధారాలు చూపించండి. నేను ఎప్పుడు వారిని కలిశాను, ఎక్కడ కలిశాను, ఏ రూపంలో కలిశాను చెప్పాలి కదా. ఇక మానసిక హింస, అసలు మానసిక హింస పెట్టడానికి అసలు ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడాను, ఎక్కడ మాట్లాడాను, ఏ రూపంలో మాట్లాడాను? సావిత్రి గారు కూడా ఈవిడ దగ్గర బలాదూర్, ఆమె దగ్గర చాలా బలాదూర్, చాలా గట్టిగా ఏడ్చి ఆ రోజున అదే ఆఫీసులో 200 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. దే ఆర్ ఆల్ విట్నెస్. ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను మా తమ్ముడిని పిలిపిస్తా, మీ సంగతి చూస్తాడని నన్ను బెదిరిస్తుంది. ఆ తమ్ముడు ఎవరంటే పోస్కో కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు, రౌడీ షీటర్ ఉన్నటువంటి వాడు, వాడి తమ్ముడు. వాడు నన్ను, నా తమ్ముడిని పిలిపిస్తా, మీ సంగతి చూస్తాడని మాట్లాడితే ఒక శాసనసభ్యుడిని రివ్యూ చేసేటప్పుడు నా ప్రివిలేజెస్కి భంగం కలిగే విధంగా ఉద్యోగి ప్రవర్తించే హక్కు, అధికారం ఏ ఉద్యోగి